హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా ఇది తింటే మైసూర్ గుర్తొస్తుంది అంటుంది ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, అవి కేవలం మైసూర్ బజ్జీలు. మీకు ఇప్పుడు ఈ మైసూర్ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ఎంతోసేపు పట్టదు, జస్ట్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దాని ప్యాటర్న్. బ్యాటర్ ప్రిపేర్ అయిపోగానే మనం ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఫ్రై చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. వాటికి కావాల్సింది మైదా, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, ముఖ్యంగా బొంబాయి రవ్వ అండోయ్ మర్చిపోకండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ రెండు ఒకటే కదా, మర్చిపోకండి. ప్యాకెట్లోంచి మైదా వేసుకుందాము బేసన్లోకి. ఎంతమంది ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీ మీరు చూసుకుని మైదా యాడ్ చేసుకోండి. ఆ మైదా వేసేసుకున్నాక దాంట్లోకి మనము బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాం. బొంబాయి రవ్వ ఎంతో అక్కర్లేదండో, ఎక్కువ వేసేసుకోకండి. తర్వాత నన్ను తిట్టుకోకండి, ఏంటబ్బా ఇది బజ్జీలు చెప్పింది సమంగా రావట్లేదు అనుకుంటారేమో. బొంబాయి రవ్వ జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. చూసారు కదా, 1 or 2 టీ స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. యాడ్ చేసుకోగానే దాంట్లోకి జీలకర్ర వేసేయండి. తర్వాత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి, మీకు ఐడియా ఉంటుంది కదా ఎంత వేసుకోవాలో. అలాగే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా కట్ చేసి దాంట్లో కలిపేసుకుందాం. తర్వాత ఈ మజ్జిగ ఉంది చూసారా, సారీ ఇది మజ్జిగ కాదు, కొంచెం పెరిగానండి. మా ఆయన బాగా తిప్పేయడం వల్ల అది పెరిగి కాస్త మజ్జిగ అయిపోయింది. అది ఆ మజ్జిగ అంతా దీంట్లో వేసుకుని బాగా పిండి కలుపుకుందాం. బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటాము మీకు ఐడియా ఉంటుంది కదా, అలా కలుపుకుందాము. ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా కలపండి. చూసారు కదా, ఇలా గట్టిగా కలుపుకోండి పిండిని. ఎక్కువ లూజ్ అయిపోయాయి అంటే బజ్జీలు వాటి వెనకాతల తోకలు వచ్చేస్తాయి వేసుకుంటే. అప్పటికి నాకు కొంచెం తోకలు వచ్చాయనుకోండి బజ్జీలు వేస్తాను. చూసారా, ఇలా కలుపుకోండి పిండిని. ఇలా కలుపుకున్నాక బాగా చేత్తోనే దాన్ని బాగా ఇలా పైకి కిందకి రిన్స్ చేసుకోండి. చూడండి, నేను బజ్జీలు వేసాను, ఎలా ఉన్నాయో చూస్తున్నారా? ఇంత వేయంగానే, చిన్న పిండి వేయంగానే అంత పెద్ద బజ్జీలు పొంగాయండి. మైసూర్ బజ్జీలు అంటారు, కానీ వీటికి ఎందుకు ఆ పేరు వచ్చిందో ఎవరికి ఇప్పటికీ తెలీదు. చూసారా, భలేగా ఉన్నాయి. మైసూర్లో ఫేమస్ అనేమో బహుశా మైసూర్ బజ్జీలు వేస్తారు. మనం ఇది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళకి జస్ట్ స్నాక్స్ ఏమైనా చేసి పెట్టాలన్నా ఒక్క 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్లో మనం వేసేసుకోవచ్చు. పిండి కలుపుకోగానే నేను వేయడం స్టార్ట్ చేసేసానండి. మీరు కావాలంటే దీంట్లో మీరు కొంచెం సోడా యాడ్ చేసుకోండి. అది మనం ఆయిల్ పెట్టుకుని ఇంకొక 2 నిమిషాల్లో వేసేసుకుంటాం అనంగా బజ్జీలు. చూసారు కదా, బజ్జీలు ఫ్రై అయిపోయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే మా పిల్లలు ప్లేట్లు పట్టుకుని రెడీగా ఉన్నారండి, నేను ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. దీంతోపాటు మనం కొబ్బరి చట్నీ కానీ లేదా శనగపప్పు చట్నీ కానీ తింటే అద్దరిపోతుందండి, మామూలుగా ఉండదు. ఇప్పుడు వానాకాలం కాబట్టి వర్షాకాలంలో మనం ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే బాగుంటాయి. చూసారా లోపల ఎలా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉంటాయంటే లోపల ఉన్న మైదా కూడా బాగా ఉడికి భలే టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.